కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధంగా రాజానగరం ఆర్ఓ సర్క్యులర్ జారీ చేశారని, కౌంటింగ్ ఏజెంట్లకు క్రిమినల్ ఆస్పిరెన్స్ అవసరం లేదు కాబట్టి ఆర్ఓలకు సరైన ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరిన తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నేతృత్వంలోని తెదేపా బృందం అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావును కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, జూన్ 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలోని కొన్ని విషయాలపై ఎన్నికల సంఘంతో చర్చించాం. ఎక్కడా లేని విధంగా కౌంటింగ్ ఏజెంట్ల లిస్ట్ ఇవ్వండి రాజానగరం రిటర్నింగ్ అధికారి సర్క్యులర్ జారీ చేశారు. ఈ ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ ఆయన ఇచ్చింది. ఇది ఎక్కడ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ లో ఇది ఎక్కడ కూడా ఉత్పన్నం కాదు అనేది ఇక్కడ సీఈఓ దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. ఇదే విధంగా పోలింగ్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు కూడా గతంలో క్రిమినల్ యాక్సిడెంట్స్ అడగాలని ఒక రూల్స్ వీళ్ళు ఫ్రేమ్ చేస్తే గతంలో మా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వర్గం సీఈఓని కలిసి మాట్లాడటం, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అటువంటి రూల్ ఏమి లేదు, అది కన్వెన్షనల్ గా వస్తా ఉంది అని ఆయన చెప్పటం, దానికి తగ్గట్టుగా ఒక గైడ్ లైన్స్ ఒక రిఫరెన్స్ కూడా ఇష్యూ చేశాడు, సర్క్యులర్ కూడా ఇష్యూ చేసింది ఆ రోజు ఇక్కడ సీఈఓ గారు. అవసరం లేదు, మీరు పోలింగ్ కి ముందు ఉదయం పూట ఆ ఏజెంట్ లిస్టు మాకు ఇచ్చినా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ సరిపోద్దని చెప్పి వాళ్ళు చెప్పటం, దానికి సర్క్యులర్ ఇష్యూ చేయటం, అదేవిధంగా ఎలక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళా కౌంటింగ్ ఏజెంట్లకి అదే అంశాన్ని మళ్ళా తెర మీద తీసుకొచ్చారు కొంతమంది ఆర్ఓలు. దీన్ని మళ్ళా సీఈఓ దృష్టిలో పెట్టి అది అవసరం లేదు, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు పోలింగ్ ఏజెంట్లు ఏ విధంగా అలో చేశారో అదే విధంగా అలో చేయాలనేది స్పష్టంగా ఉందనేది మళ్ళా వారి దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ ఇంకో సర్క్యులర్ ఇష్యూ చేయమని అడగడానికి వచ్చాం మేము. అయితే వారు లేరు, అడిషనల్ సీఈఓని కలిసి ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి సీఈఓ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇంకా